రైట్ ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి శ్యామ్ లైవ్ లో అందిస్తారు. శ్యామ్ చెప్పండి, తమపై ప్రభుత్వం చేపట్టిన జీవోను వెంటనే తొలగించి రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీల అక్రమ అరెస్టులను ఆపాలనేది డిమాండ్ చేయడం చేస్తున్నారు. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? గుడ్ ఈవినింగ్. ఈరోజు చూస్తుంటే అంగన్వాడీ సమస్యలు ఇది ప్రధానంగా చూసుకున్నట్లయితే దారిద్ర్య రేఖకు దిగువ ఉన్న మహిళలకి పిల్లలకి పౌష్టికాహారం అందించాలన్న ఒక ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ అంగన్వాడీ వ్యవస్థను తీసుకువచ్చింది. అయితే ఇందులో చూసుకున్నట్లయితే ఏ రాష్ట్ర ప్రభుత్వాలు ఆయా రాష్ట్రాల్లో అంగన్వాడీలు అనేది ఏర్పాటు చేసుకుంటారు. అయితే ఇందులో వీళ్ళకి ఇచ్చే వేతనాల్లో కొంతమేర కేంద్ర ప్రభుత్వం కూడా చెల్లిస్తుంది. అయితే ఇక్కడ ప్రధానంగా చూసుకున్నట్లయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో అంగన్వాడీలకు 10,500 రూపాయలు చొప్పున జీతాలు చెల్లిస్తున్నారు. అయితే ఇది తమకు ఏమాత్రం సరిపోదనేది వాళ్ళ ఆందోళన. ఎన్నికల ముందు 2019 ఎన్నికల సమయంలో అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్ జగన్ అంగన్వాడీలకి తమ ప్రభుత్వం కనుక అధికారంలోకి వస్తే జీతాలు పెంచుతామని అప్పట్లో హామీ అయితే ఇచ్చారు. ఆ హామీని నెరవేర్చాలనేది మాత్రం ప్రధానంగా అంగన్వాడీల డిమాండ్. గత 42 రోజులుగా వీళ్ళందరూ కూడా ఆ విధులు బహిష్కరించి ఆందోళన చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడికక్కడ నిరాహార దీక్షలు కూడా చేస్తున్నారు. విజయవాడలో చూసుకుంటే గత 4 రోజులుగా కూడా ప్రధానమైన ఏదైతే అంగన్వాడీ యూనియన్ కి సంబంధించిన 4 ఆమర నిరాహార దీక్షకు వచ్చేస్తున్నారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో గత రాత్రి వాళ్ళని ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా పోలీసులకి వారి మధ్య కూడా తోపులాట జరిగింది. ప్రధానంగా ఇక్కడ చూసుకున్న పలు దఫాలు మంత్రులతో వాళ్ళకి చర్చలు జరిపినప్పటికీ ప్రధానంగా జీతాలు పెంపుకు సంబంధించి కూడా ఈ ఏడాది జూలై నుంచి జీతాలు పెంచుతామని ప్రభుత్వం చెప్తా ఉంది. అయితే ఆ సమయంలో మీ ప్రభుత్వం ఉంటుందో లేదో తెలియదు కదా అనేది మాత్రం ప్రశ్నిస్తున్నారు. ఏదైతే ఎన్నికల సమయంలో మీరు ఇచ్చిన హామీలనే తాము నెరవేర్చమంటున్నారు తప్ప తాము కొత్తగా ఏమి అడగట్లేదని అంగన్వాడీలు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా వీళ్ళపైన ఎస్మా ప్రయోగించాలని కూడా నిర్ణయించింది. ప్రస్తుతం దీనిపైన హైకోర్టులో కూడా కేసు నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం నుంచి కూడా విధులకు హాజరు కాని వారిని కూడా ఎక్కడికక్కడ తొలగిస్తూ జిల్లా కలెక్టర్లు ఉత్తర్వులు అయితే జారీ చేశారు. అలాగే ఈ నెల 25న కొత్తగా అంగన్వాడీలు తీసుకునేందుకు ప్రభుత్వం కూడా నోటిఫికేషన్ అయితే ఇచ్చింది. 26 నుంచి సచివాలయం ద్వారా కూడా వాళ్ళు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు కూడా ఏదైతే ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయి, జనసేన, తెలుగుదేశం ఇటువంటి పార్టీలన్నీ కూడా ఈ నెల 24న రాష్ట్ర వ్యాప్త బంద్కి కూడా పిలుపునిచ్చాయి. ఎక్కడికక్కడ అరెస్ట్ చేసిన అంగన్వాడీలు తక్షణమే వాళ్ళని విడుదల చేయాలని కూడా వాళ్ళందరూ డిమాండ్ చేస్తున్నారు. ఏదైతే ప్రధానంగా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా బాలింతలకి పిల్లలకి కూడా సరైన పౌష్టికాహారం లభించటం లేదు. ఈ నేపథ్యంలోనే వాళ్ళందరికీ కూడా ప్రభుత్వంపై రోజు రోజుకి ఒత్తిడి పెరుగుతోంది. ఒకవైపు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో వీళ్ళందరికీ ఇటువంటి సమస్యలను రాష్ట్రపతి ఏ విధంగా ఎదుర్కోవాలో కూడా తెలియని పరిస్థితి. అయితే ఇప్పుడు ప్రస్తుత ఆర్థిక పరిస్థితులు జీతాలు మాత్రం ఏమాత్రం పెంచలేమని ప్రభుత్వం చెప్తా ఉంది. ఈ నేపథ్యంలో అంగన్వాడీలు కూడా తాము కూడా తగ్గేది లేదు, ఎస్మా ప్రయోగించినా తాము మాత్రం వెనక్కి తగ్గేది లేదంటూ కూడా వాళ్ళ మీద కూడా భీష్మించి కూర్చున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 24న రాష్ట్ర వ్యాప్త బంద్కి కూడా వాళ్ళు పిలుపునిచ్చారు. రైట్, థ్యాంక్ యూ శ్యామ్, థ్యాంక్స్ ఫర్ ది లైవ్ అప్డేట్స్.